హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనము రిపోర్ట్స్ అండ్ ఇండెక్సెస్ చూద్దాం. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా రేపు రాయబోతున్న ఎన్టీపీసీ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది దీంట్లో నుంచి. అదేవిధంగా గ్రూప్ డి ఎగ్జామినేషన్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. సో రిపోర్ట్స్ అండ్ ఇండెక్సెస్ చూడండి, 2024 అండ్ 2025. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025కి ఇక్కడ చూడండి ఒకసారి నీట్గా. రిపోర్ట్స్ ఎవరు ఇష్యూ చేస్తారు, ఎన్ని కంట్రీస్ పార్టిసిపేషన్లో ఉన్నాయి, ఫస్ట్ ర్యాంక్ ఏంది, ఇండియా ర్యాంక్ ఏంది, ఇది అనమాట మనం డిస్కస్ చేసేది. ఒకసారి చూడండి. సో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025 ఇది రిలీజ్ చేసేది మాత్రం వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. టోటల్ కంట్రీస్ వచ్చి 139 కంట్రీస్కి గాను టాప్ ర్యాంక్లో స్విట్జర్లాండ్ ఉందన్నమాట. నెక్స్ట్ మన ఇండియా ర్యాంక్ వచ్చి 38th ప్లేస్లో ఉంది చూడండి. ఇది ఎప్పటికీ 2025కి. నెక్స్ట్ అదే 39th ప్లేస్ వచ్చి 2024 అడిగారు అనుకోండి, 39th ప్లేస్లో ఉందన్నమాట. ఓకేనా అండి. సో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025 రిలీజ్ చేసేది వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. కంట్రీస్ 139, టాప్ ప్లేస్లో వచ్చి స్విట్జర్లాండ్. నెక్స్ట్ ఇండియా ర్యాంక్ వచ్చి 38th 2025కి, 39th వచ్చి 2024కి. వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ 2025 ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ ఇండెక్స్ వాళ్ళు రిలీజ్ చేశారు దీన్ని. టోటల్ 69 కంట్రీస్ ఉన్నాయి. దీంట్లో టాప్ ప్లేస్ మళ్ళీ స్విట్జర్లాండే. మన ఇండియా ప్లేస్ 63rd. మన ఇండియా ప్లేస్ ఎంత, 63rd. 58th ప్లేస్లో ఉంది 2024లో. ఓకే. నెక్స్ట్ స్విట్జర్లాండ్ ఏమన్నా ఉందో చూస్తున్నాను ఇంకా. మళ్ళీ వచ్చింది చూడండి. స్విట్జర్లాండ్ ఏ కంట్రీస్ ఉందో ఒక్కటి చూసుకుందాం ఫస్ట్. సో మళ్ళీ వచ్చింది కదా వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్లో. ఐఎండి రిలీజ్ చేసేది 67 కంట్రీస్ పార్టిసిపేషన్ అయినాయి. స్విట్జర్లాండ్ టాప్ ప్లేస్లో ఉంది సెకండ్ టైంలో కూడా. 58th ప్లేస్ వచ్చి మన ఇండియా, అది గుర్తుపెట్టుకోండి. ఇంకెక్కడ ఉంది స్విట్జర్లాండ్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2023కి 24కి. సో 2023 అడగట్లేదు, 24 కూడా అడగట్లేదు, 25 ఒక్కటి చూసుకుందాం ఒకసారి. నెక్స్ట్ స్మార్ట్ సిటీ ఇండెక్స్ ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ వారు రిలీజ్ చేస్తారు. ఇది 146 కంట్రీస్ పార్టిసిపేషన్ అయి ఉంటుంది. జూరిచ్ వచ్చి జూరిచ్ సెకండ్ జర్మనీ చూడండి. సో ఢిల్లీ 104 ప్లేస్లో ఉంది. స్మార్ట్ సిటీస్ దాంట్లో ఢిల్లీ అనేది టాప్ ప్లేస్లో ఉంది, 104. టోటల్ కంట్రీస్ 146లో. ఓకే. ఇది రిలీజ్ చేసేది ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2025 కానీ జూరిస్ అనేది టాప్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ వన్ చూడండి. గ్లోబల్ ఏఐ సిటీ ఇండెక్స్ 2025 కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇది ఎన్ని కంట్రీస్ ఏం చెప్పలేదు. టాప్ ప్లేస్లో వచ్చి సింగపూరు. నెక్స్ట్ బెంగళూరు అనేది 26th ప్లేస్లో ఉంది చూడండి. బెంగళూరు 26th ప్లేస్. వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రిలీజ్ చేసేది. ఒక్క నిమిషం. రైట్. ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రిలీజ్ చేసేది. ఇది 67 కంట్రీస్. సింగపూర్ టాప్ ప్లేస్లో ఉంది, 41. మన ఇండియా ర్యాంక్ వచ్చి 41. 39th 2024 చూడండి. హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 గాను హెన్లే పార్ట్నర్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. 199 కంట్రీస్ పార్టిసిపేషన్ అయినాయి. సింగపూర్ వచ్చి టాప్ ప్లేస్లో ఉంది, 77th వచ్చి 2025కి 77th ర్యాంక్ చూడండి. మన ఇండియా అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ రివిజన్ చేస్తాను చూడండి నీట్గా. అన్నీ ఒకేసారి గుర్తుండవు అనమాట. ఇంకొకసారి నీట్గా చేస్తాను చూడండి. రివిజన్ చేసుకుంటూ అట్లే చదువుకుంటూ వెళ్దాం. సో చాలామంది వీడియోస్ రావట్లేదంటే ప్రామిస్గా చెప్తున్నా, నేను చేసేకి ఎంత ట్రై చేసినా నాకు హెల్త్ సరిగా లేక నేను చేయలేకపోయాలండి. ఇప్పుడు కూడా హెల్త్ బాగలేదు, అయినా అలానే చేస్తున్నా. అట్లే ఉంటే మళ్ళీ నన్ను చాలామంది అన్సబ్స్క్రైబ్ కూడా అయ్యారనమాట. నాకు తెలియదు ఆ సిచ్యువేషన్ ఏం చేద్దాం. సో చూడండి ఒకసారి వస్తాయి. నాకుండే టైంలో చేసేస్తాను మీకు వీడియోస్, నన్ను తిట్టుకోవద్దండి. నెక్స్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్
వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ పిఐఓ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఈ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడో చెప్పండి, చాలా చాలా ఇంపార్టెంట్, అడిగే ఛాన్స్ ఉంది, చూడండి, కామెంట్ చేయండి. సో 139 కంట్రీస్ పార్టిసిపేషన్ అయినాయంట. టాప్ ప్లేస్ స్విట్జర్లాండ్లో ఉంది. మన ఇండియా ర్యాంక్ 38th ప్లేస్లో ఉంది. ఓకే, 39th ప్లేస్లో లాస్ట్ ఇయర్ ఉండే. నెక్స్ట్ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ 2025 ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ ఇండెక్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఇది 69 కంట్రీస్ పార్టిసిపేషన్ అయినాయి. టాప్ ప్లేస్లో స్విట్జర్లాండ్, 63rd ప్లేస్ వచ్చి ఇండియా ర్యాంకు, 58th in 2024. స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2025 ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, చూడండి ఇక్కడ ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ ఇండెక్స్ వాళ్ళు, గుర్తుపెట్టుకోండి, అడిగే ఛాన్స్ ఉంది. 146 కంట్రీస్ జ్యూరీస్. మన ఇండియాలో వచ్చి 104 ప్లేస్లో ఉంది. ఢిల్లీ చూడండి, అది 104 రాస్తున్నాను చూడు, ఇక్కడ 104 ఢిల్లీ ఉంది. ఓకేనా అండి. గ్లోబల్ ఏఐ ఇండెక్స్ 2025 కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇక్కడ పార్టిసిపేషన్ కంట్రీస్ చెప్పలేదు. సింగపూర్ టాప్ ప్లేస్లో ఉంది. బెంగళూరు చూడండి 26th ప్లేస్లో ఉంది, చూడండి. గ్లోబల్ ఏఐ సిటీ ఇండెక్స్, వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రిలీజ్ చేశారు. 2 ఉన్నాయి ఇక్కడ. స్మార్ట్ సిటీ వాళ్ళే, కాంపిటేటివ్నెస్ వాళ్ళు కూడా వాళ్ళే రిలీజ్ చేశారు. ఎవరు? ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. 67 కంట్రీస్ ఉన్నాయి. సింగపూర్ టాప్ ప్లేస్లో ఉంది. 41 ర్యాంక్ మన ఇండియాది. 39th ర్యాంక్ వచ్చి లాస్ట్ ఇయర్ది. హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ వచ్చి హెన్లే పార్ట్నర్స్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. 199 కంట్రీస్ ఉన్నాయి. సింగపూర్ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్, 77th ర్యాంక్ ఉందన్నమాట ఇండియా ర్యాంక్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాసాను చూడండి, 77th ర్యాంక్ ఇండియా. ఏ దాంట్లో? హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్లో, గుర్తుపెట్టుకోండి. టాప్ ప్లేస్లో వచ్చి ఎవరు? సింగపూర్. గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ అరుణ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రిలీజ్ చేశారు. 64 కంట్రీస్ ఉన్నాయి దీంట్లో. యూఎస్ఏ వచ్చి ఫస్ట్ ప్లేస్లో ఉంది. థర్డ్ వచ్చి మన ఇండియా చూడండి, లాస్ట్ ఇయర్ కూడా థర్డే చూడండి. ఫస్ట్ ప్లేస్లో వచ్చి 16 యూఎస్ఏ ఉంది. ఏ దాంట్లో? గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్లో. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇప్పుడు చెప్పబోయేది కూడా ఇంపార్టెంటే, బాగా చూడండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024 ఎస్డిఎస్ఎన్. ఈ ఎస్డిఎస్ఎన్ మీరే నెట్లో సెర్చ్ చేసి ఒకసారి కామెంట్ చేయండి నాకు. 167 కంట్రీస్ ఉన్నాయి. ఫిన్లాండ్ టాప్ ప్లేస్లో ఉంది. మన ఇండియా ర్యాంక్ 99th ర్యాంక్ చూడండి. ఇండియా ర్యాంక్ 99th ప్లేస్లో ఉంది. 124 లాస్ట్ ఇయర్ 2024. గ్లోబల్ పీస్ ఇండెక్స్, ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ 163 కంట్రీస్ పార్టిసిపేషన్ అయినాయి. ప్రతిసారి చాలాసార్లు చూసాం, ఐస్లాండ్ అనేది ఎప్పుడు గ్లోబల్ పీస్గానే ఉంటుందన్నమాట. మన ఇండియా ర్యాంక్ 115 అనమాట. మన ఇండియా ర్యాంక్ ఎంత? 115 చూడండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్లో టాప్ ప్లేస్లో ఏది ఉంది? ఫిన్లాండ్. చాలా 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 ఇంపార్టెంట్ అండి. మన ఇండియా ర్యాంక్ ఎంత ఉంది? 99th ర్యాంక్. ఈ 3 ఇంపార్టెంటే. ఎస్డిఎస్ఎన్ ఇంపార్టెంటే, సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఇంపార్టెంటే. నెక్స్ట్ గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ వచ్చి ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. 173 కంట్రీస్ ఉన్నాయి. కోపన్ హ్యాగన్ చూడండి టాప్ ప్లేస్లో, ఇండియా లేదు దీంట్లో. కోపన్ హ్యాగన్ చూడండి. గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2025 ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. కోపన్ హ్యాగన్ చూడండి. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025 వరల్డ్ ఎకనామిక్ ఫోరం చూడండి రిలీజ్ చేసేది. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ కూడా వరల్డ్ ఎకనామిక్ ఫామే. ఓకే, పార్టిసిపేషన్ కంట్రీస్ 120 ఉన్నాయి. స్వీడన్ టాప్ ప్లేస్లో ఉంది. మన ఇండియా ర్యాంక్ వచ్చి 71 చూడండి. ఇండియా ర్యాంక్ ఎంత? 71. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ కూడా చూద్దాము. ఐస్లాండ్ అది టాప్ ప్లేస్లో ఉండేది. 129th ర్యాంక్ ఉంది. లాస్ట్ టైం వచ్చి 127th.
అదే ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ వచ్చి 63rd చూడండి. ఇవన్నీ నీట్గా పెన్ పెట్టేసుకొని రాసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఈజీ అవుతుంది, గుర్తుపెట్టుకొని బాగా. ఓకే, నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ యుఎన్డిపి వాళ్ళు రిలీజ్ చేస్తారు. టాప్ ప్లేస్లో వచ్చి ఐస్లాండ్. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ చెప్పలే కదా, చూడండి ఒకసారి. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ వచ్చి జర్మన్ వాచ్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. జర్మన్ వాచ్ వాళ్ళు. ఇంకొకటి 63+ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఉన్నాయి. డెన్మార్క్ 4th ప్లేస్లో ఉంది చూడండి. డెన్మార్క్ 4th ప్లేస్లో ఉంది. సారీ, 4th ప్లేస్ కాదు, ఇది 4th టైం. అందుకే చెప్తున్నా, చాలా చాలా ఇంపార్టెంట్. డెన్మార్క్ 4th టైం వచ్చింది చూడండి. ఏ దాంట్లో, గ్లోబల్ క్లైమేట్ అంటే క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో గ్రీన్ వాచ్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. దీంట్లో 63rd+ EU కంట్రీస్ ఉన్నాయి. డెన్మార్క్ అనేది 4th టైం అనమాట. డెన్మార్క్ ఎంత, 4th టైం. మన ఇండియా ర్యాంక్ ఎంత, 10th ఉంది. 10th ప్లేస్లో ఉంది. 7th వచ్చి 2024కి ఉంది. 7th వచ్చి 2024. హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ యుఎన్డిపి వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇది ఐస్లాండ్ టాప్ ప్లేస్లో ఉంది. ఇంకొకటి ఉంది ఐస్లాండ్, ఎక్కడ, గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ఉంటుంది. గ్లోబల్ పీస్ ఇండెక్స్లో మన ఇండియా ర్యాంక్ ఎంత మరి, 115 చూడండి. అదే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్లో యుఎన్డిపి వాళ్ళే రిలీజ్ చేసేది. ఐస్లాండ్ టాప్ ప్లేస్లో ఉంది, 130 ప్లేస్లో ఉంది చూడండి. డెవలప్మెంట్లో, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో డెవలప్మెంట్లో 130 ప్లేస్లో ఉంది. మనకి స్కోర్ వచ్చి 0.685. 0.685. నెక్స్ట్ చూడండి, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ చూడండి. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ రిపోర్ట్స్ వితౌట్ బార్డర్స్ 180 కంట్రీస్. టాప్ ప్లేస్లో వచ్చి నార్వే ఉంది. మన ఇండియా వచ్చి 151 ప్లేస్లో ఉంది. ఇండియా ఏముంది, 151 ప్లేస్లో ఉంది. ఓకేనా అండి. నెక్స్ట్ గ్లోబల్ నెట్వర్క్ రీడ్నెస్ ఇండెక్స్ 170 ప్లేస్లో ఉందన్నమాట. 36th ప్లేస్లో ఉంది చూడండి. ఎన్నో ప్లేస్లో ఉంది, గ్లోబల్ నెట్వర్క్స్ రీడ్నెస్ ప్లేస్లో 36th ప్లేస్లో ఉందన్నమాట. హ్యాపీనెస్ ఇండెక్స్ చూడండి. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ వచ్చి ఎస్డిఎస్ఇన్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇది కూడా 147 కంట్రీస్ ఉన్నాయి. ఫిన్లాండ్ చూడండి. ఓకే, ఫిన్లాండ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో. పీస్ ఇండెక్స్ వేరు, హ్యాపీనెస్ ఇండెక్స్ వేరు, రెండు వేరు చూడు. పీస్ రిపోర్ట్ ఇది, సారీ, పీస్ రిపోర్ట్ వేరు, హ్యాపీనెస్ రిపోర్ట్ వేరు, అదనమాట. ఇక్కడే ఉంది చూడండి, వెస్టర్న్ గ్లోబల్ పీస్ ఇండెక్స్. ఇది ఈ పార్ట్ వేరు, ఇది వేరు అనమాట. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ వచ్చి ఎస్డిఎస్ని వాళ్ళు రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ ఫిన్లాండ్ టాప్ ప్లేస్లో ఉంది. మన అది వచ్చి 118. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి, లాస్ట్ 19th వెల్త్ రిపోర్ట్ వచ్చి నైట్ ఫ్రాంక్. యుఎస్ వాళ్ళు టాప్ ప్లేస్లో ఉన్నారు. 4th టైం ఉంది, 4th ప్లేస్లో ఉంది. మంది 4th ప్లేస్లో ఉందన్నమాట. ఒక్కసారి ఎక్కడి నుంచి రీట్గా రిలీజ్ చెప్తా చూడండి, చూసుకోండి ఒకసారి. డబల్ టైం రివిజన్ చేస్తే మీకే గుర్తుంటుందని చేస్తున్నా. వీడియో చూసిపోతే ఇంకొకసారి గుర్తుండాలంగా, మళ్ళీ మర్చిపోకూడదుగా. అందుకే రివిజన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో చూడండి ఒకసారి. హెన్లే పాస్పోర్ట్ నుంచి చెప్తాను చూడండి. హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 హెన్లే పార్ట్నర్స్ వారు రిలీజ్ చేస్తారు. టోటల్ కంట్రీస్ అన్ని 199. సింగపూర్ టాప్ ప్లేస్లో ఉందన్నమాట. ఓకే, 77th చూడండి. మన ఇండియా ప్లేస్ బిఫోర్ 85th ఉండే. నెక్స్ట్ వన్ చూడండి, గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ హారూన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రిలీజ్ చేశారు. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ 64 కంట్రీస్ ఉన్నాయి. యుఎస్ఏ టాప్ ప్లేస్లో చూడండి. మనది 3rd ప్లేస్లో ఉంది. అది కూడా 2024 3rdలోనే ఉంది.
సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025 ఎస్డిఎస్ఎన్ వాళ్ళు రిలీజ్ చేసింది ఇది. 167 కంట్రీస్ ఉన్నాయి. ఫిన్లాండ్ టాప్ ప్లేస్లో ఉంది. 99th ర్యాంక్లో ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మన ఇండియా ర్యాంక్ ఎంత? 99th ర్యాంక్. చూడండి, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్, అందుకే చెప్తున్నాను మీకు. నెక్స్ట్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ చూడండి. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ 163 కంట్రీస్ ఉన్నాయి. ఐస్లాండ్ అనేది ఉందన్నమాట. ఎంత? ఐస్లాండ్ టాప్ ప్లేస్లో ఉంది. 115 మన ఇండియా ర్యాంక్. ఇంకొకటి ఇక్కడ డిస్కస్ చేస్తాను చూడండి. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ చూడండి. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ వచ్చి ఎస్డిఎస్ఎన్ వాళ్ళే రిలీజ్ చేస్తారు. 147 కంట్రీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఫిన్లాండ్ టాప్ ప్లేస్లో ఉంది. 118 వచ్చి ఏ ప్లేస్లో ఉంది? 118 మన ఇండియా ర్యాంక్ ఉందన్నమాట. హ్యాపీనెస్ రిపోర్ట్ రిలీజ్ చేసేది ఎస్డిఎస్ఎన్ వాళ్ళు. నెక్స్ట్ పీస్ ఇండెక్స్ రిలీజ్ చేసేది ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. చూడండి, ఐస్లాండ్ ఉంది అక్కడ. ఎస్డిఎస్ఎన్ వాళ్ళు సస్టైనబుల్ డెవలప్మెంట్, హ్యాపీనెస్ రిపోర్ట్ రెండు రిలీజ్ చేసేది ఎస్డిఎస్ఎన్ వాళ్ళే. బాగా గుర్తుపెట్టుకుంది. ఇంకొక పాయింట్ ఏమంటే దాంట్లో రెండు, అక్కడ 167 అయితే సస్టైనబుల్, ఇక్కడ 147, 20 కంట్రీస్ డౌన్ అయ్యాయి. ఫిన్లాండ్ రెండు టాప్ ప్లేస్లో ఉంది. మన ఇండియా ర్యాంక్ 99th, ఇక్కడ ఇండియా ర్యాంక్ వచ్చి 118. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ 173 కోపెన్ హ్యాగన్ టాప్ ప్లేస్లో ఉంది. చూడండి, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఇది ఉంది కదా. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం 128 కంట్రీస్ ఉన్నాయి. స్వీడన్ చూడండి టాప్ ప్లేస్లో 71 వచ్చి మన ఇండియా. నెక్స్ట్ గ్లోబల్ చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ గ్రీన్ వాచ్ వాళ్ళు 63+U. డెన్మార్క్ 4th టైం వచ్చింది చూడండి. డెన్మార్క్ ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఖచ్చితంగా పడిండదు కూడా. సో 10th టైం అనమాట, అంటే 10th ప్లేస్లో ఉంది. 10th టైం కాదు, సారీ నేనే చేస్తున్నా. 10th ప్లేస్లో ఉంది మంది. డెన్మార్క్ వచ్చి 4th టైం వచ్చింది చూడండి. ఓకే. గ్లోబల్ జెండర్ గ్యాప్ వచ్చి వరల్డ్ ఎకనామిక్ ఫోరము 148 కంట్రీస్ ఉన్నాయి. టోటల్ స్వీడన్ టాప్ ప్లేస్లో ఉంది. మనం 129th ప్లేస్లో ఉన్నాం. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. యుఎన్డిపి 193 కంట్రీస్ ఉన్నాయి. ఐస్లాండ్ టాప్ ప్లేస్లో ఉంది. మంది 130 మంది 130. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ వచ్చి రిపోర్ట్స్ అండ్ వితౌట్ బార్డర్స్ ఫ్రాన్స్ 180. నార్వే చూడండి 151 ప్లేస్లో ఉంది మన ఇండియా. గ్లోబల్ నెట్వర్క్ రీడియన్స్ ఇండెక్స్ వచ్చి 170. మన ఇండియా ర్యాంక్ వచ్చి 36th అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ నాకుండే టైంలో చేస్తూ ఉంటారండి. మీరు దాన్ని నన్ను నెగిటివ్గా చూడొద్దండి. హెల్త్ బాగాలేక చేసిండొచ్చు. లేదంటే మ్యాక్సిమం ఒక 25 to ½ hour అనే వీడియో ఖచ్చితంగా వస్తుంది మీకు డైలీ. సో సిచ్యువేషన్ అలా అనమాట. థ్యాంక్ యూ. వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళొద్దండి. సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. అదేవిధంగా లైక్ చేయండి.